హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు కాకరకాయ కర్రీ చేద్దామండి. ఫ్రై కాకుండా, కారపొడి కాకుండా. ఎందుకంటే ఎప్పుడు రొటీన్గా అవుతుంటే కూడా ఆయిల్ ఎక్కువ అవుతుంది అనుకుంటున్నాం కదా. ఇట్లా కర్రీ అయితే తక్కువ ఆయిల్ పడుతుందండి. ఎలా చేయాలని చేసి చూపిస్తాను చూడండి. 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. నీట్గా కడిగేసి కొద్దిసేపు ఆరబెట్టి ముక్కలు కట్ చేసిన చూడండి. రౌండ్గా కట్ చేసుకోవచ్చు, పొడుగు కట్ చేసుకోవచ్చు అండి, మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం ఎట్లయితే సన్నగా పొడుగ్గా ఉల్లిగడ్డలాగా కట్ చేసినామండి. మనం ఆనియన్స్ ఎట్లా కట్ చేస్తాం కర్రీస్ అట్లా. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దనే కదా మనం ఇవాళ కర్రీ చేసేది. అందుకని ఒక 50 గ్రాముల ఆయిల్ వేసినానండి, 2 స్పూన్స్. ఇప్పుడు కారం పొడి అయితేనేమో ఎంత లేదనుకున్నా 1/2 కేజీ ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు జనరేషన్లో ఆయిల్ తినొద్దు అది ఇది అంటారు కదా. అందుకని లైట్గా ఇటు కాకరకాయ హెల్త్కి మంచిదని చెప్పి కాకరకాయ తినాలి మనము, ఆయిల్ ఎక్కువ వాడొద్దు. అలా ఎలా చేయాలంటే ఈ విధంగా చేసుకోవాలండి. తక్కువ ఆయిల్ తోటి చేసుకోవాలనుకున్నప్పుడు ఒక మందమాటి బౌల్ పెడితేనే కరెక్ట్ సెట్ అయ్యిందండి. పల్సటి పెట్టేస్తే మళ్ళీ మాడిపోతాయి. ఫస్ట్ ఒక 10 మినిట్స్ పెద్ద మంట మీద పెట్టి కలపాలండి. ఎందుకంటే అందులో వాటర్ కొద్దిగా లైట్గా వాటర్ వస్తే ఆ వాటర్ తోటి అది ఉడకాలి కదండి కాకరకాయ. ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ వేయట్లేం కాబట్టి అది వాటర్ తోటే ఉడికించేటట్టు చూడాలి. అట్లా ఒక 10 మినిట్స్ పెద్ద మంట మీద పెట్టేసి మూత పెట్టేసినాం అనుకోండి. ఆ మూతకు చెమట వచ్చేసి ఆ వాటర్ అందులో ఉంటాయి కదా, మనకు ఆయిల్ లేకుండా సెట్ అయ్యేటట్టు వచ్చేస్తుంది అన్నట్టు. చూడండి, ఒక 50% మగ్గింది. ఇప్పుడు చిన్న మంట చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఆల్రౌండ్ మగ్గింది కదా, ఎక్కువ మంట పెట్టేసినా మాడిపోతుంది. ఇప్పుడు స్లో మంట మీద కొద్దిగా చేయాలండి. అయితే ఇప్పుడు మనం కర్రీ చేస్తున్నాం కాబట్టి ఒక 2 టమాటాలు వేస్తే కూడా బాగుంటుందండి. ఓన్లీ సపరేటు కాకరకాయ కాకుండా కొద్దిగా లైట్గా గ్రేవీ లాగా అనిపిస్తుంది కాబట్టి ఒక చిన్నపాటి 2 టమాటాలు కూడా తీసుకుందాము. ఇప్పుడు పసుపు, 1 స్పూన్ పసుపు వేస్తున్నాము. ఇప్పుడు ఇందులో అల్లం వేయకుండా పర్లేదండి. మనం ఆల్రౌండ్ ఎల్లిపాయ కారం వేస్తాం కాబట్టి ఎల్లిపాయలు దంచేసి ఎల్లిపాయ కారం వేస్తాం కదా, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయకుండా పర్లేదు. చిన్న మంట మీద పెట్టాలండి ఇప్పుడు. ఎందుకంటే ఆల్రౌండ్ 60% మగ్గింది కదా. ఇక ఇప్పుడు పెద్ద మంట పెట్టేస్తే మాడిపోతుంది. ఎంతసేపటికి మనం మూత పెట్టుకుంటుంటేనే వాటర్లో దానికి చిమ్మినట్టు వస్తుంది కదండి, మంచిగా అవుతుంది. మూట పెట్టకుంటుంటే ఆవిరికి అంత ఉండదండి. చూడండి, ఇందాక మనం 2 టమాటాలు తీసుకుందాం అన్నాం కదా, అవి కట్ చేశాను, ఇందులో వేసాను కర్రీలో. ఈ చిన్న మంట మీదనే ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి ఇది కూడా. ఎందుకంటే టమాటా ఇప్పుడు అంతా హైబ్రిడ్ వస్తుంది కదా, మందం టమాటా వచ్చేస్తుంది. మన నాటు టమాటా అయితేనే పల్సగా ఉంటుంది, తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు వచ్చే టమాటాలు చాలా మందం వస్తున్నాయి కదా, కొద్దిగా ఒక 10 మినిట్స్ పడుతుంది. ఆ 10 మినిట్స్ మగ్గేటట్టు సిమ్లో పెట్టేసి ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ తీసి కలపాలి. ఆటోమేటిక్గా మగ్గిపోతుంది కదా. మనం ఈలోపు ఒక నిమ్మకాయ సైజు చింతపండు కూడా నానేద్దామండి. ఎందుకంటే లైట్గా చేదు ఉంటుంది అని భయపడతారు కదా పిల్లలు. చూడండి, చిన్న నిమ్మకాయ, ఎల్లిపాయ కారం అండి, ఎల్లిపాయ జీలకర్ర వేసి దంచి పక్కా పెడతాం కదా. చేదు ఉంటుందని భయపడతారు కదా పిల్లలు. మనం ఆ పులుపు అనేది వేస్తే చేదు రాదన్నట్టు. కాకరకాయ చేదు రాదు అందులో, ఎందుకంటే నిమ్మకాయ లైట్గా ఉనిపించినట్టు చేస్తాం కాబట్టి. ఇప్పుడు ఇందాక మనం దంచి పెట్టాం కదా ఎల్లిపాయ కారం, జీలకర్ర ఎల్లిపాయ వేసి దంచి మిక్సీకి వేసి పక్కకు పెట్టామండి. దాన్ని వేసిన చూడండి 1 స్పూను. ఇది ఒక 2 మినిట్స్ మగ్గినాక మనం ఇందాక నానబెట్టిన చింతపండు రసం చిక్కగా పిండేసి పోద్దామండి. కొద్దిగా పచ్చి వాసన పోవాలి కదండి, కారం వాసన. ఇప్పుడు చూస్తున్నాం చింతపండు చిక్కగా లైట్గా, మరీ వాటర్ అవసరం లేదు, జస్ట్ టీ గ్లాస్ మందం చిక్కదనం. ఆ నిమ్మరసం అయినా మామూలుగా చింతపండు రసం అయినా, నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. నిమ్మకాయ కంటే ఇక చింతపండు బెటర్ కదని చెప్పేసి నేను చింతపండు వేసినండి. 1 టీ గ్లాసు. చూడండి, దగ్గరికి గుంజుకుంది. కాకరకాయ కర్రీ అయిపోయింది. చూడండి ఎంత బాగుంటుందంటే చేదు అన్న మాట కూడా ఉండదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ. ఇది మనకు థైరాయిడ్ పేషెంట్స్కైనా, డయాబెటిక్ పేషెంట్స్కైనా చాలా హెల్దీ ఫుడ్ కదండి కాకరకాయ. వీక్లీ 1 టైం అన్నా తినాలి అంటారు కదా డాక్టర్సు. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.